హాయ్ అండి. నేను ఇడ్లీలకి సాంబార్ చేస్తున్నాను. కందిపప్పు అండి ఇది. కందిపప్పును ఒక 3 టైమ్స్ కడిగి కుక్కర్లో వేసి పెట్టాను. కొంచెం పసుపు వేసి కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి మెత్తగా. ఉడికిన తర్వాత ఇలా వేసి పెట్టుకున్నాను. తగినంత వాటర్ వేసుకోవాలి. వంకాయలు కొంచెం ఉప్పు వేసి కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. నీళ్ళల్లో ఉప్పేసి కట్ చేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసాను. కొద్దిగా తెల్లగడ్డలు అట్లా ముక్కగా దంచి వేసాను. మనకు తగినంత కారం కూడా వేసుకోవాలండి. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను. ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలండి. కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 పచ్చిమిరపకాయలు నిలువు కట్ చేసి వేసుకోవాలి. అది మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు మెత్తగా పిసికి దాంట్లోకి వేసేసుకోవాలండి. ఆ తొక్క తీసేసి అది ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మనం వేరే గిన్నె పెట్టుకొని తిరువాత పెట్టుకోవాలి. తిరువాతకు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు ఆవాలు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత ఉడుకుతున్నప్పుడు కొంచెం సాంబార్ పొడి వేసాను. సాంబార్ పొడి వేసి బాగా కలబెట్టుకోవాలి. కొంచెం తర్వాత వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. సాంబార్లో తిరువాతలో ఇలా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఏ సాంబార్లో అయినా వేసుకోవచ్చండి. మనం రైస్లోకి చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు సాంబార్లోకి. కొంచెం జీలకర్ర కూడా వేసాను. వేగిన తర్వాత అంత సాంబార్లోకి వేసేసాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండి, సబ్స్క్రైబ్, షేర్. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇడ్లీ సాంబారు. మా అబ్బాయికి అండి పెట్టాను ప్లేట్లో. దీంట్లోకి ఎర్ర పచ్చడి కూడా బాగుంటుంది కాంబినేషను, సాంబారు ఎర్ర పచ్చడి. ఓకే అండి.